విగ్గు తీసేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు మణికంఠ. అయితే ఇంతకు ఏం జరిగింది, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ బిగ్ బాస్ సీజన్ 8 పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ టీం చాలా డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా చాలా శాతం కంటెస్టెంట్లు ఎవరికి తెలియని వాళ్ళే. అయితే మణికంఠ విషయంలో కూడా అదే జరిగింది. మణికంఠ కూడా అంతకుముందు పెద్దగా ఎవరికి పరిచయం లేనప్పటికీ అక్కడున్న మిగతా వాళ్ళందరికన్నా కూడా ఫస్ట్ ఎపిసోడ్తోనే అటెన్షన్ని గ్రాప్ చేసుకున్నాడు. అయితే ఒక విచిత్రమైన బిహేవియర్తో మణికంఠ అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి అమాయకుడుగా, ఒక్కోసారి సీరియస్గా, ఒక్కోసారి ఇలా రకరకాలుగా మూడ్ స్వింగ్ చేస్తూ వీడేంట్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడు అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశాడు. ఏది ఏమైనా నిన్నటి ఎపిసోడ్లో మాత్రం మణికంఠ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి తన తల్లి శవాన్ని కాల్చుకోవడానికి కూడా కట్టెలు కూడా డబ్బులు లేక అడుక్కుని మరి నా తల్లి శవాన్ని తగలపెట్టుకున్నాను అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఒకసారిగా కంటెస్టెంట్తో పాటు ఆడియన్స్ని కూడా ఎమోషన్కి గురి చేశాడు. అయితే నేను ఎక్కువ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేను, నేను ఇక్కడి నుంచి ట్రాన్స్పరెంట్గా ఉంటానని చెప్పేసి మాటలు చెప్పడమే కాకుండా ఇప్పటివరకు మనం చూసిన మణికంఠ లుక్ని క్వైట్ ఆపోజిట్గా మార్చేశాడు. నెత్తి మీద ఉన్న విగ్గును కూడా తీసేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అప్పటి వరకు కూడా అందరూ కూడా అతనిది రియల్ హెయిర్ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా విగ్గు తీసేయడంతో ఏంటి ఇప్పటిదాకా ఇతను విగ్గు పెట్టుకున్నాడా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.